రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. బొమ్మరాజుపేటలో మల్లారెడ్డికి చెందిన ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. బొమ్మరాజుపేట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ప్రహారీ నిర్మాణం చేపట్టారు. సర్వే నంబర్ 408లో 6 ఎకరాల పట్టా భూమి కొనుగోలు చేసిన మల్లారెడ్డి 6 నెలల కిందట ప్రహారీ గోడ నిర్మించారు. ప్రహారీ గోడ నిర్మాణంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. బొమ్మరాజుపేటలో మల్లారెడ్డికి చెందిన ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. బొమ్మరాజుపేట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ప్రహారీ నిర్మాణం చేపట్టారు. సర్వే నెంబర్ 408లో 6 ఎకరాల పట్టా భూమి కొనుగోలు చేసిన మల్లారెడ్డి 6 నెలల కిందట ప్రహారీ గోడ నిర్మించి ప్రహారీ గోడ నిర్మాణంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. బొమ్మరాజుపేటలో మల్లారెడ్డికి చెందిన ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. బొమ్మరాజుపేట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు. సర్వే నెంబర్ 408లో 6 ఎకరాల పట్టా భూమి కొనుగోలు చేసిన మల్లారెడ్డి 6 నెలల కిందట ప్రహారీ గోడ నిర్మించారు. ప్రహారీ గోడ నిర్మాణంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మల్లారెడ్డికి వరుసగా షాకులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చూసుకుంటే గత కొంతకాలంగా ఆయనకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి వివాదాలు కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మల్లారెడ్డికి సంబంధించి మరొక షాక్ అయితే తగిలింది. బొమ్మరావుపేటకి సంబంధించినటువంటి మల్లారెడ్డి ప్రహారీ గోడకు సంబంధించి ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. ఎఫ్ఏఎల్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణంలో సర్వే నంబర్ దాదాపు 408లో 6 ఎకరాల పట్టా భూమి కొనుగోలు చేసినటువంటి మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూమిలో పూర్తిగా కూడా అందులో అక్రమంగా గోడ నిర్మించాడంటూ కూడా స్థానికులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రహారీ గోడను అయితే కూల్చివేసేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న ఆ ప్రహారీ గోడను కూడా కంప్లీట్ గా 6 ఎకరాల్లో నిర్మించినటువంటి ప్రహారీ గోడను అయితే కూల్చివేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎఫ్టీఎల్ జోన్ లో నిర్మించినటువంటి ఈ యొక్క ప్రహారీ గోడను కూల్చివేసిన నేపథ్యంలో కూడా మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. బట్ అయినప్పటికీ కొంత స్థానికులకు ఇబ్బందికరంగా కూడా అక్రమంగా నిర్మించినటువంటి ప్రహారీ గోడ అంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే అధికారులు దీనికి సంబంధించి చొరవ తీసుకున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. వరుసగా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ వివాదాలన్నీ కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. కంప్లీట్ గా భూదందాకి సంబంధించినటువంటి ఈ అక్రమ నిర్మాణాలు కావచ్చు, అక్రమంగా కబ్జాలు చేసినటువంటి భూములకు సంబంధించినటువంటి నిర్మాణాలపై పూర్తిగా అధికారులు నిఘా వేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్ థ్యాంక్ యూ. అంటే మల్లారెడ్డి ఏమైనా ఒకవేళ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే మల్లారెడ్డి ఏదైతే మున్సిపల్ కమిషనర్ కలవడం జరిగింది, దానికి సంబంధించి పూర్తిగా కంప్లైంట్స్ దాఖలు చేసిన సిచ్యువేషన్స్ లో ఏదైతే పబ్లిక్ ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ ప్రహారీ గోడను కూల్చేసేందుకు అన్ని రైట్స్ మాకు ఉన్నాయంటూ కూడా
చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అప్పటికే కొంత ప్రయత్నాలు అయితే కొనసాగించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. గతంలో కూడా అధికారం చేతిలో ఉంది అన్నటువంటి ఆ చేతిలో ఉందన్న నేపథ్యంతో కూడా పూర్తిగా కూడా ఇటువంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడినటువంటి నేపథ్యంలో కూడా కంప్లీట్ గా ఇటువంటి వాటిపై చర్యలు చేపడతా ఉన్నారు. అయినప్పటికీ అధికారులు కలిసినప్పటికీ కూడా ఎటువంటి ఆ ఆయనకు ఎటువంటి పెట్టుబడి కదలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కంప్లీట్ గా కూడా గతంలో మల్లారెడ్డితో పాటుగా మల్లారెడ్డి అల్లుడు మరియు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వివాదాలు కూడా భూమికి సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పుకోవాలి. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.